హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీస్ వరల్డ్. ఈ వీడియోలో మనమైతే భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి టెంపుల్ గురించి మాట్లాడుకుందామండి. తమ్నేల్లో చెప్పినట్లుగానే ఆ రోజు నాకు తెలిసి అయితే సుమారు ఇక్కడికి 1,00,000 కార్ల దగ్గరికి వచ్చి ఉంటాయండి. అలా అనిపించింది నాకైతే. ఒక పక్క వర్షం, ఒక పక్క క్రౌడు, ఒక పక్క కనుచూపు మేర ఎక్కడ చూసినా కార్లే ఉన్నాయండి. అయితే వేరే లెవెల్లోనే ఉంది చెప్పాలంటే. దీని గురించి మనం లాస్ట్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఆలయం యొక్క విశేషాల గురించి మాట్లాడుకుందాం. మనం ఎంటర్ అవడంతోనే ఈ ఆలయం మట్టుకి చాలా ఘనంగా కనిపిస్తుంది. చూడంగానే ఒక్కసారి కళ్ళు చెదిరినట్టు అనిపిస్తుంది మనకైతే. మనకి ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు, చాలా పెద్ద పాదాలండి ఇవి. స్వామివారి పాదాలను దర్శించుకుని మనం ఆలయానికి బయలుదేరుతాం. ఇక చూసారండి జనాలు అయితే ఎలా ఉన్నారో, ఇసుకెత్తే రాళ్ళంత జనాలు ఉన్నారు. ఈ ఆలయానికి వెళ్ళడానికి మనకైతే 108 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలండి. మనం పైకి ఎక్కుతున్నప్పుడు మనకి ఎడం వైపు పక్క విష్ణుమూర్తి యొక్క అవతారాలతో విగ్రహాలు ఉంటాయండి, చాలా బాగుంటాయి. అలాగే పైన చూసినట్లయితే ఆ గోవిందుడి నామాలు చూస్తూ మనం పైకి ఎక్కుతామండి, గోవిందా గోవిందా అనుకుంటూ. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామికి మార్చి 7వ తారీఖున 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగిందండి. సుమారు 2 నెలలు దాటిందండి. క్రౌడ్ అయితే ఆ రోజు పెరుగుతూనే వస్తున్నారు తప్ప వీకెండ్లో అయితే తగ్గేదే లేదంటున్నారండి. అసలు చూసారు ఎంతమంది జనం ఉన్నారో. స్వామివారి దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్ళడం ఇంపాసిబుల్ అండి. ఇంత వచ్చామే కానీ అసలు ఈ క్రౌడ్ని చూసి ఒకసారి నిరాశకు గురయ్యామండి. దర్శనం అయితే అయ్యే ఛాన్సే లేదు. మన గుడి లోపలికి వెళ్ళడానికే బయట నుండే పెద్ద క్యూ ఉందండి. అయితే పైకి ఎక్కిన తర్వాత మనకైతే ముందుగా గరుడదేవుడి విగ్రహం, ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తాయండి. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే పెద్ద గంట ఒకటి ఉంటుందండి. పూర్వం రాజులు వాడే గంటలాగా ఉంటుంది అది. ఒక గంటను ఒక్కసారి కొడితే ఊరంతా వినిపించేటట్టు ఉంటుంది అదైతే. ఇవన్నీ దర్శించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అసలు స్వర్ణగిరి ఇంత పేరు ప్రఖ్యాతులు ఇంత తక్కువ టైంలో రావడానికి కారణమైన నీళ్ళల్లో ఉండే శేషు పడకల మీద ఉండే విష్ణుమూర్తి యొక్క అవతారం చూడడానికేనండి. నాకు తెలిసి ఇంత జనం రావడానికి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోలు అయితే బాగా హల్చల్ చేసినాయండి. చెప్పాలంటే ఆ వీడియోల ప్రభావమేనండి మనకి వీకెండ్స్లో ఇంత మోతాదులో జనం రావడానికి మెయిన్ రీజను. మేమైతే అసలైన గుడి ఒక్క లోపలికి వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళలేదు, కానీ ఈ క్రౌడ్ చూసి భయపడి మిగతా అన్నీ చూసుకున్నామండి. ఆ క్రౌడ్లోనే అలా పడి. ఇంకా ఈ గుడి విషయానికి వస్తే ఎప్పుడు కట్టారో తెలియదు కానీ చాలా భారీగా కట్టారండి గుడి అయితే. అసలు మనకు కట్టేదాకా ఇంత పెద్ద గుడి కడుతున్నట్టు కూడా పెద్దగా ప్రమోషన్స్ లేవు. ఒక డే మొత్తం ఈజీగా స్పెండ్ చేయొచ్చండి ఇక్కడైతే, అంత బాగుంది గుడి అయితే. కానీ రీసెంట్గానే ఓపెన్ చేయడం వల్ల ఇంకా పనులన్నీ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదండి. సెక్యూరిటీ విషయానికి వస్తే క్రౌడ్ని, ట్రాఫిక్ని కంట్రోల్ చేసే విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలండి. అసలు క్యూ లైన్ని కంట్రోల్ చేయడంలో కానీ, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో కానీ అసలు సెక్యూరిటీనే లేదంటే మీరు నమ్ముతారా? పార్కింగ్ ఉండడానికైతే భారీగానే ఉంది, కానీ వీకెండ్స్లో ఇప్పుడు వచ్చే కార్లు అయితే ఒక్క హైదరాబాద్ నుండే కాదండి, చుట్టుపక్కల తెలంగాణ నలుమూలల నుండి వస్తున్నారు ఇక్కడికే. తట్టుకుని ఇప్పుడైతే కంట్రోల్ చేయడానికి ఎవ్వరూ సిబ్బంది లేరనే చెప్పాలి. మేము ఈ గుడికి వచ్చే ముందు యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనానికి వెళ్ళామండి. అక్కడ బ్రేక్ దర్శనం టికెట్ తీసుకుంటే మాకు అరగంటలో అంతా అయిపోయి రిటర్న్ కూడా బయలుదేరిపోయాం. కానీ ఇక్కడ మాత్రం దర్శనానికి వెళ్ళకపోయినా ఇక్కడ అన్నీ చూసుకుని రిటర్న్ బయలుదేరితే మాకు మెయిన్ రోడ్ ఎక్కడానికి కేవలం 2 కిలోమీటర్లకే 5 గంటలు పట్టిందండి. అంటే ఆలోచించుకోండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా కాళ్ళు తెల్లారి పనిచేయండి. ఆ ట్రాఫిక్ చూస్తే తెల్లారికైనా బయటపడగలమా అనిపించిందండి. మేము వస్తుంటే కార్ల పరిస్థితి ఇదండి. ఆ ట్రాఫిక్లో జామ్ అయిపోయి మొత్తం ఇంజిన్ బాయిల్ అయిపోయి ఆగిపోయిన కార్లు ఎన్నో కనపడ్డాయండి. అండ్ బంపర్ టు బంపర్ టచ్ అయ్యి యాక్సిడెంట్ అయిన కార్లు కూడా ఎన్నో ఉన్నాయి. ఫైనల్గా నేను చెప్పే సజెషన్ అయితే ఒకటేనండి, మీరు వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ వీకెండ్స్లో మట్టికి ఈవినింగ్ టైంలో లైటింగ్ చూద్దాం బాగుంటుంది వెళ్దాం అనుకుంటే మట్టికి బుక్ అయిపోయినట్టే చెప్పాలి. కొన్నాళ్ళు ఆగితే ఖాళీ అవుద్దండి, అప్పుడు ప్రశాంతంగా చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాము, మేము వచ్చేటప్పుడు ఆగి డిన్నర్ చేసిన రెస్టారెంట్ ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. సర్ప్రైజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.